లర్నిక్సా పబ్లికేషన్స్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం. నేడు లర్నిక్సా పబ్లికేషన్స్ తన నూతన ఫిజికల్ ఆఫీస్ను అధికారికంగా ప్రారంభించింది. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ తమ భవిష్యత్ ప్రణాళికలను మరియు లక్ష్యాలను వివరించారు. విద్యార్థులలో రీసెర్చ్ ఓరియంటెడ్ స్కిల్స్ ను, పరిశోధనా నైపుణ్యాలు పెంపొందించడం మరియు రీసెర్చ్ ఆర్టికల్స్ ను ప్రోత్సహించడం ఈ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఇప్పటివరకు ఉన్న పాత పద్ధతులకు భిన్నంగా ప్రతి యూనివర్సిటీ అవసరాలకు అనుగుణంగా కస్టమైజేషన్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్, పాఠ్య పుస్తకాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ప్రొఫెసర్లు మరియు బలమైన ఎడిటోరియల్ బోర్డు సహాయంతో అత్యుత్తమ నాణ్యత కలిగిన పుస్తకాలను ఈ సంస్థ అందిస్తోంది. బుక్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే రిక్వైర్మెంట్, ఏ యూనివర్సిటీకి ఏ రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ పరంగా టెక్స్ట్ బుక్ని తయారు చేసే విధంగా ఆల్ ఓవర్ ద వరల్డ్ మనకు ప్రొఫెసర్స్ ఉన్నారు టెక్స్ట్ బుక్స్ని డెవలప్ చేయడానికి. అండ్ అట్ ద సేమ్ టైం రీసెర్చ్లో కూడా మనకి స్ట్రాంగ్ ఎడిటోరియల్ బోర్డ్స్ ఉన్నాయి. మాది వెబ్సైట్ అనేది ఒకటి ఉంది, లర్నిక్సా పబ్లికేషన్స్ అని. సో ఆ వెబ్సైట్లో కూడా మీరు అన్ని డీటెయిల్స్ చూడవచ్చు. మా ఎడిటోరియల్ బోర్డ్ డీటెయిల్స్ ఏం కానివ్వండి, మా బుక్స్ కానివ్వండి, అన్నీ కూడా అందులో అవైలబుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ. ఈ రీసెర్చ్ సంబంధించి మీకు ఎన్ని సంవత్సరాలు సో నేను ఆల్మోస్ట్ లాస్ట్ 4 yearsగా నేను ఇండివిజువల్గా రీసెర్చ్ చేస్తున్నాను. సో నాకున్నటువంటి రీసెర్చ్ పరంగా ఇంట్రెస్ట్ అది ప్రతి ఒక్కళ్ళు రావాలి, రీసెర్చ్ పరంగా ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కళ్ళు డెవలప్ అవ్వాలని నా ఫ్రెండ్స్తో కలిసి ఇది స్టార్ట్ చేయడం జరిగింది. నేను ఆల్రెడీ పబ్లిష్ చేసిన పేపర్స్ ఉన్నాయి, IEEEలో ఉన్నాయి రీసెర్చ్ పేపర్స్, ఇండియన్ మనకి UGC కేర్లో ఉన్నాయి నా రీసెర్చ్ పేపర్స్ అన్నీ కూడా. సో నా ఆ ఎక్స్పీరియన్స్తోనే నా ఫ్రెండ్స్తో కలిసి రీసెర్చ్ని ప్రమోట్ చేయాలని యాజ్ ఆఫ్ నో కొన్ని యూనివర్సిటీస్తో టైఅప్ అయి ఉన్నాం. బట్ అగ్రిమెంట్స్ అయి ఉన్నాయి, అవి అయినాక అఫీషియల్గా అనౌన్స్ చేస్తాం. అవి కూడా బుక్స్ కూడా రీసెంట్ అంటే ఆల్ ఓవర్ ద ఇండియాలో ఎక్కడైతే మైన్స్ ఉన్నాయో వాటన్నిటి మీద ఒక రిపోర్ట్ స్టడీ చేసి దాన్ని స్టూడెంట్స్ ఉన్నారు మైనింగ్ ఇంజనీరింగ్ చదివే వాళ్ళందరికీ ఒక మెటీరియల్ అందించాలనే ఉద్దేశంతో దాన్ని ఒక రిపోర్ట్ని బుక్గా కన్వర్ట్ చేయడం జరిగింది. అది నెక్స్ట్ మంత్ ఓపెనింగ్ చేస్తున్నాం, అప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఈ ప్రైవేట్కి సంబంధించిన గవర్నమెంట్కి సంబంధించిన యాజ్ ఆఫ్ నో ఇప్పుడు వరకు ఓన్లీ ప్రైవేట్గానే ఉన్నాం. నెక్స్ట్ కమింగ్ డేస్లో అప్రోచ్ అవ్వాలని ప్లాన్ ఉంది. గవర్నమెంట్ని కూడా అప్రోచ్ అయ్యి ఇంప్లిమెంట్ చేస్తాం. Basic learning. That means it is completely based on real life case based learning. The main focus is case based.